రాష్ట్రంలో ఉద్యోగులకు రావాల్సిన రాయితీలను వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏలూరు నగరంలో రెవెన్యూ భవనంలో ఏపీ రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన గ్రాడ్యుటీ, ఐఆర్తో పాటు పీఆర్ కమిషనర్ను ఏర్పాటు చేసి ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలను నివేదిక రూపంలో తీసుకుని అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి జేఏసీ నాయకుడు దామోదర్ మాట్లాడుతూ ఉద్యోగులు ఏ ఒక్కరి దయా దాక్షిణ్యాల మీద ఉద్యోగంలో చేరలేదని కష్టపడి సంపాదించుకున్నామని తెలిపారు. ఈ నెల 23, 24 తారీఖుల్లో విజయవాడలో రాష్ట్ర ఏపీ జేఏసీ నాయకుల సమావేశం జరుగుతోందని, దీనిపై ప్రభుత్వం ఆలోచించుకుని ఉద్యోగాల డిమాండ్లపై ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని వారన్నారు. లేని పక్షంలో రెవెన్యూ ఉద్యోగులు తీసుకునే ప్రతి చర్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మహిళా సంఘం నాయకురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు కొన్ని ప్రత్యేక రాయితీలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రావాలని ఉద్యోగులంతా ముక్తకంఠంతో కోరుకోవడం జరిగింది. దానికి కారణం గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల పట్ల ఇబ్బందులు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక తీరుతాయనే ఆలోచనతో కోరుకోవడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైనా సరే ఇవాళ కొంతమ్మ కోరికలు కానీ కొత్త కోరికలు ఎవరూ అడగట్లే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కూటమి నాయకులుగా మేనిఫెస్టో విడుదల చేసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో, గత ప్రభుత్వం రివర్స్ పిఆర్సీని చేసింది. ఆ పిఆర్సీలు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మీకు రావాల్సిన బకాయిలని చెల్లిస్తామని హామీ ఇచ్చారు. డిఏ బకాయిలను చెల్లిస్తాము, డిఏలు అప్డేట్ చేస్తామని హామీ ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చిన ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని, పెన్షనర్స్ సమస్యలు పరిష్కరిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ ఉద్యోగులు కోరుకుంటున్నటువంటి డిమాండ్స్ కొత్తగా మేమేం కోరుకోవట్లేదు. కానీ ఈ ప్రభుత్వం అనుకోవచ్చు, గత ప్రభుత్వం సకాలంలో జీతాలు ఇవ్వలేదు, పెన్షన్లు ఇవ్వలేదు, మేమైతే సకాలం ఇస్తున్నామని చెప్పేసి. జీతాలు, పెన్షన్లు అనేది మేము చేసిన పనికి నెలవారీ బత్యంగా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏ ప్రభుత్వానికి ఉంది. ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జిల్లాల పర్యటన చేస్తూ ఉద్యోగుల యొక్క సమస్యలు, అదేవిధంగా వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకి జరుగుతున్నటువంటి అంశాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఇప్పటికే దాదాపు ఈ జిల్లాతో 11 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు పూర్తి చేసుకున్నాం. ఇంకా 2 జిల్లాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరి ఈ సందర్భంగా అన్ని జిల్లాల పర్యటన చేసిన మీదట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగి, ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగి, ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి కోరుకునేటువంటి అంశము జనరల్గా పనిచేస్తుంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు అడగకుండానే జీవోఎంఎస్ నెంబర్ 21ని ఇచ్చి 2 పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి ప్రసవ సెలవులు ఇస్తున్నారు. సంతోషం, అడగకుండానే ఇచ్చారు. అలాగే చైల్డ్ కేర్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 సంవత్సరాలు ఉన్న చైల్డ్ కేర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 2 సంవత్సరాలు ఇస్తే ఎవరైనా పిల్లలే కాబట్టి మా పిల్లల యొక్క సంరక్షణ గురించి కానీ, మా పిల్లల యొక్క చదువుల గురించి కానీ ఉపయోగించుకునేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఈ గవర్నమెంట్లో మహిళా ఉద్యోగుల తరఫున కూడా మా యొక్క సమస్యలను పరిష్కరించాలని, మా యొక్క సంక్షేమం చూడాలని చెప్పేసి ఏపీ జేఏసీ అమరావతి మహిళా పక్షం